పిఠాపురం నియోజకవర్గ ప్రజలంతా కొణిదెల పవన్ కళ్యాణ్ శాశ్వత ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం బైపాస్ రోడ్డు వద్ద గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ్ మండపంలో నిర్వహించిన జనసేన పార్టీ పిఠాపురం మండల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లో జనసేన పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఎప్పుడూ కూడా ప్రజల నుంచి పుట్టిన పార్టీ, ప్రజా కష్టాలని ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న పార్టీ. సో డెఫినెట్లీ వచ్చేసి జనసేన కార్యకర్తల ద్వారా ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేసే అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అలాగే ప్రజలకి నిజంగా ఏ అవసరమైనా సరే కార్యకర్తల ద్వారా సార్ దృష్టికి తీసుకెళ్ళటం, ప్రజలకు కావాల్సింది కార్యకర్తల ద్వారా అండ్ గవర్నెన్స్ ద్వారా చేయటం అనేది నిజంగా ఆల్రెడీ చాలా బాగా జరుగుతుంది. 380 కోట్లు ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి కేటాయించలేని నిధులు కేటాయించుకుని పిఠాపురాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. సో రానున్న రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గం అని సార్ అన్నారు. మోడల్ నియోజకవర్గం లాగా ఆల్రెడీ ఇప్పుడు మోడల్ నియోజకవర్గంలా ఉంది. సో డెఫినెట్లీ ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గం, 175 నియోజకవర్గాల్లోని బెస్ట్ నియోజకవర్గం మన పిఠాపురం అయ్యింది అండ్ ఎప్పుడు అలాగే ఉండబోతుంది అనే విధంగా వర్క్స్ అన్ని చేయడం జరుగుతుంది. అదే విధంగా కార్యకర్తలందరూ కూడా అన్నది ఏంటంటే, మాకు పిఠాపురానికి శాశ్వత ఎమ్మెల్యేగా అధినేత పవన్ కళ్యాణ్ గారే ఉండాలి, ఆయన్ని ఎప్పుడూ గెలిపించుకుంటూ మెజారిటీ అనేది పెంచుకుంటూ వెళ్తామే మా లక్ష్యం అని చెప్పి మొత్తం అన్ని గ్రామాల్లో ఉన్న అన్ని కార్యకర్తలు కూడా ఇదే నినాదం పేరు ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చినాయి. ప్రజలు ఎలా పనులు ఎలాగ అడుగుతున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఎమ్మెల్యేగా ఉండాలి, శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి అది కూడా ప్రజల కోరిక అనే చెప్పి కార్యకర్తలు అందరూ చెప్పడం జరుగుతుంది. సో నిజంగా ఇదంతా చాలా సక్రమంగా పూర్తి చేసాం. ఏ విభేదాలు లేకుండా, ఏ గొడవలు మామూలుగా పార్టీ ప్రోగ్రామ్స్ అంటేనే, ఇంటర్నల్ పార్టీ ప్రోగ్రామ్స్ అంటేనే గొడవలో కొట్లాట కింద ఉంటుంది. కానీ జనసేన అనేది ఎంత క్రమశిక్షణ గల పార్టీయో మా అధినేత మా అందరికీ ఎలా నేర్పించారో మీ అందరికీ తెలిసిన విషయం. సో ఇన్ని గ్రామాల్లో ఇన్ని కమిటీలు, ఇంతమంది ప్రతి ఒక్క కార్యకర్తని పిలిచి కూడా ఒక గొడవ కూడా లేకుండా ఇంత సక్రమంగా జరిగిందంటే మా అధినేత మా అందరికీ ఇచ్చిన స్ఫూర్తి. సో డెఫినెట్లీ రానున్న రోజుల్లో వేసిన ఈ కమిటీల ద్వారా పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పనిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అలా ప్రజలకు కావాల్సిన ప్రతి పనిని కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లే విధంగా ఈ కమిటీలు ఏర్పడాయి.